యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ వందనాలు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం. ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఉంటుంది. ప్రతి మనిషి ఇక్కడ ఒక విషయం రాసి ఉంది. దాని విషయం ఏంటంటే, వాక్యంలోకి వెళ్ళటానికి ముందుగా ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా తన యొక్క జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని, దేవా ఈ సమస్య నా జీవితంలో నుంచి ఎలా పోతుంది, ఏ విధంగా నేను ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కోవాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, దేవునితో సమయాన్ని గడుపుతారు, అంతా కరెక్టే. కానీ దేవుడు ఇంకా ఇంకా ఉన్నతమైన ప్లేస్లోకి వెళ్ళి పనిచేస్తున్నాడు. ఉన్నతమైన ప్రణాళిక ఒకటి ఉంది. నీ ప్రార్థనను బట్టు, నువ్వు చదివిన వాక్యాన్ని బట్టు, నువ్వు దేవునితో సమయాన్ని గడిపిన బట్టు ఇవన్నీ చేయాలి. ఖచ్చితమే 100% ఇవన్నీ చేయాలి. కానీ నీకు దేవుడు ఇచ్చింది ఏంటంటే, దీన్ని దాటి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నీకు తెలియకుండా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్యను కూడా నువ్వు జయించలేవు. ఎందుకంటే దేవుడు ప్రతి విషయానికి ముందుగా వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆదాము హవ్వ తయారు చేసినప్పుడు వారితో చెప్పింది ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని చెప్పారు. వారు పాపం చేశారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కానీ వెంటనే చర్మపు చొక్కా కట్టి బలి అర్పించి అక్కడే వారిని బయటకు తీసుకొచ్చాడు. తర్వాత అబ్రహాంకు వాగ్దానం చేశాడు దేవుడు. అబ్రహాంకి ఏమైనా వాగ్దానం చేశాడంటే, ఇక్కడ ఒక మాట ఉంటుంది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 2 నుంచి. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపిపోబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారాన్లో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఏక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతని తర్వాత అతని సంతానములు దీనిని స్వాధీనపడుతుందని అతనికి వాగ్దానం చేశాను. ఏమంటున్నాడంటే, అబ్రహాం తోటి చెప్పినప్పుడు ఏమన్నాడంటే, ఈ స్థలం నేను నీకు ఇస్తాను అని చెప్పలేదు. స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు అబ్రహాంకి. అబ్రహాంకి ఏమి ఇచ్చాడంటే వాగ్దానం ఇచ్చాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, ప్రజెంట్ జరిగేదాన్ని బట్టే ఫ్యూచర్ ఉండిద్ది అనుకుంటారు. కానీ దేవుడు ఫ్యూచర్ని బట్టే నీ ప్రజెంట్ అని రాస్తాడు. ఎందుకంటే అతని హారాన్ నుంచి అక్కడికి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అక్కడ ఏంటంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాలనే ఉద్దేశం దేవుడికి ఉంది. అయితే అబ్రహాం పిల్లలు లేరు. అబ్రహాం పిల్లలు లేనప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇది నీ బిడ్డలకు ఇస్తాను అని చెప్పాడు. దేవుడు మాట్లాడేటప్పుడు ఏం జరిగిద్దంటే, అతనైతే నీకు ఇస్తాను అంటే అతని వరకు నమ్మగలుగుతాడు, ఓహో దేవుడు నాకు ఇస్తాడేమోనని. అయితే దేవుడు ఏమంటాడంటే, వినుట వలన విశ్వాసం కలుగును, అది దేవుని క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుందంట. యేసయ్య చెప్పిన మాట, ప్రతి మాట, దేవుడు పలికిన ప్రతి మాటలో విశ్వాసం ఉండేది. దేవుడు ఏం చెప్పాడంటే, నీ బిడ్డలకు ఇస్తాను అన్నాడు. అబ్రహాము నీ సంతతికి ఇస్తాను అన్నప్పుడు అబ్రహాముకు ఆల్రెడీ ఇన్బిల్డ్గా ఏం చెప్పాడంటే, నీ గర్భఫలంలో నుంచి కూడా నేను ఆశీర్వాదాన్ని తీసుకొస్తాను ఎప్పుడో చెప్పేశాడు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, అతనికి అక్కడ ఏ స్థలము లేదు, అతనికి పిల్లలు కూడా లేరు. కానీ అక్కడ ఒక విషయం జరిగింది. ఏంటంటే, నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. అంటే దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, దేవుడు అతని జ్ఞానాన్ని మనం వర్ణించలేం.
అక్కడ ఏది అంటే ఇప్పుడు నేను ఒక చిన్న కథ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైంది. ఒక చేపలు పట్టే ఒక అతను ఉన్నాడంట. అతను చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్ళాడు. సముద్రం ఒడ్డున చేపలు పడుతున్నాడు. సముద్రం ఒడ్డున చేపలు పడుతున్నప్పుడు ఒక చేప, ఒక దేవతా చేప అతను పడిందంట. ఆ దేవతా చేప పడినప్పుడు ఆ చేప ఒక మాట అనింది. ఏమనిందంటే, నన్ను ఒక వరం కోరుకో, నన్ను వదిలిపెట్టు మరలా సముద్రంలో అనింది. ఒక్కటే వరం కోరుకోవాలి అనింది. కానీ ఒక్కటే వరం అంటే అతనికి సమస్యలు 3 ఉన్నాయి. ఏంటంటే, మొదటి సమస్య అతడు పేదవాడు, రెండవ సమస్య అతనికి సంతానం లేదు, మూడవ సమస్య అతని తల్లికి కళ్ళు కాంటం. 3 సమస్యలు ఉన్నాయి. కానీ ఆ యొక్క చేప ఏం చెప్పిందంటే, ఆ దేవతా చేప ఏం చెప్పిందంటే, నీకు ఒక్కటే వరం ఇస్తాను కోరుకోమని. ఇప్పుడు సంతానం కోరుకోవాలా, ఐశ్వర్యం కోరుకోవాలా, తన తల్లి యొక్క కళ్ళు కోరుకోవాలా? అతనికి అర్థం కాలేదు. అతను తెలివిగా ఒకటి చెప్పాడు. ఏం చేశాడంటే, నా తల్లి, నా కుమారుడు బంగారు ఊయలలో ఊగటం నేను చూడాలి అన్నాడు. అర్థమైంది? వాళ్ళ తల్లి తన కుమారుడిని బంగారు ఉయ్యాల్లో ఊగటం చూడాలన్నాడు. అంటే తన తల్లి చూసేటప్పుడు తన మనవడు ఉండాలి, తన తల్లికి చూపు ఉండాలి, బంగారు ఉయ్యాలంటే అతను ధనవంతుడై ఉండాలి. 3 కోరికలు ఒకే వరంలో అడిగాడంట. ఇదైతే ఎగ్జాంపుల్, కానీ దేవుడు అంతకంటే జ్ఞానంగా రాశాడు. ఏమన్నాడంటే, నేను నీ బిడ్డలకు ఇస్తాను అన్నాడు, నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. అది మనకు అర్థం కావాలి. దేవుడు ఒక మనిషిలోకి విశ్వాసాన్ని నింపేస్తాడు. అది మనకు అర్థం కాదు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చారు పిల్లలు. అబ్రహాం తర్వాత ఇసాకు వచ్చాడు, ఇసాకు తర్వాత యాకోబు వచ్చాడు, యాకోబు తర్వాత 12 మంది కలిగారు పిల్లలు. 12 మందిలో ఒక అతన్ని చెరపట్టి అన్నదమ్ములు తీసుకెళ్ళి అమ్మి వేశారు ఐగుప్తుకి. అమ్మి వేసిన తర్వాత ఐగుప్తు కానాను మొత్తం కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, కరువులో పోషించడానికి దేవుడు ముందుగా నన్ను పంపాడు అని చెప్పి ఏసేపు అంటాడు. ఓకే, అర్థమైందా? ఏసేపుతో ఏమంటాడంటే, ఒక దర్శనం చూపిస్తాడు. ఏమంటాడంటే, 12 పనులు ఇలా మొక్కుతాయి. దర్శనానికి లోబడిన వ్యక్తి, వాగ్దానానికి లోబడిన వ్యక్తి ఖచ్చితంగా ఆశీర్వదించబడతాడు. సమస్య అతని సహోదరులకు ఉండగానే ఈ సమస్య వచ్చిందని దేవుడికి తెలిసి ముందుగానే ఒక వ్యక్తిని స్థిరపరిచాడు, సిద్ధపరిచాడు. దానికి ముందుగానే వాగ్దానాన్ని పెట్టాడు. దాని తర్వాత ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు ఎడారిలో ఆ యొక్క ఐగుప్తులో బానిసత్వంలో ఉంటారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, వారు మూలుగులు ఆకాశాన్ని కట్టినప్పుడు మోషేకి దేవుడు కనపడ్డాడు. మోషేని దేవుడు కాపాడి మోషేని పంపించాడు. ప్రతిసారి ఆయన వాగ్దానం చేసిన బిడ్డలు, అబ్రహాముకు వాగ్దానం చేసిన సంతానము శ్రమలోకి వెళ్ళటం, శ్రమకు ముందుగానే దేవుడు వాగ్దానం చేయటం, కానీ వారు మరలా తిరిగి వస్తారు అని చెప్పి వాగ్దానం చేశాడు. ఎక్కడ ఉంటుంది? ఏమని ఉంటుందంటే, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 7వ వచనం. మరియు దేవుడు ఏ జన్మకు వారు దాసులై ఇందులో ఆ జన్మను నేను విమర్శ చేయదుననియు, ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతులనియు చెప్పాను. మరియు ఆయన సున్నతి విషయమే నిబంధన అతనికి అనుగ్రహించాను. ఏమంటాడంటే, వాళ్ళు ఎక్కడైతే దాసులుగా ఉంటారో వాళ్ళని నేను విడిపిస్తాను అని చెప్పాడు. దాస్యముకు లోపరుచుకున్న వారిని నేను విమర్శిస్తాను, అంటే వారికి జడ్జిమెంట్ చేస్తాను. వీళ్ళు ఇంకా వెళ్ళలేదు, వీళ్ళు ఇంకా కన్నీరు కారవలేదు, వీళ్ళు ఇంకా శ్రమ పడలేదు, ఆయనకి ఇంకా సంతానమే కలగలేదు అబ్రహాంకు. కానీ దేవుడు ముందుగానే వాగ్దానం చేసేసాడు. ఆ వాగ్దానంలో నుంచే మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరుగా అబ్రహాము కానీ, ఇస్సాకు, యాకోబు కానీ, ఎట్లాగా ఏసావుని దేవుడు ఆ కరువులో వాడుకున్నాడు. తర్వాత ఇజ్రాయెల్ కోసం మోషేని వాడుకున్నాడు. ఇట్లా ప్రతి ప్లేస్ లో ఒక్కొక్కరు ముందుగా వాగ్దానాన్ని పెడుతున్నాడు, వాగ్దానాన్ని ఇస్తాడు. దానికి ముందుగా వాగ్దానం ఇస్తాడు. తర్వాత సమస్య వచ్చింది, సమస్యల నుంచి బయటికి తీసుకురావడానికి ఒక వ్యక్తిని పెడతాడు. తర్వాత
మనుషులందరూ పాపంలో ఉండి నశించిపోతా ఉండగా యేసయ్య ద్వారా మనకు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానము ఇవాళ మన జీవితాల్లో ఉంది. మనం ఇవాళ జరుగుతున్న విషయాన్ని చూసి అయ్యో మన పరిస్థితులు, మనం కరువు ఎదుర్కొంటున్నాము, మనం కష్టం ఎదుర్కొంటున్నాము, ఈ పరిస్థితిలో నుంచి నేను ఎట్లా బయటకు రావాలి, ఎట్లా నాకు ఈ శ్రమ, ఎట్లా ఈ మరణము, ఎట్లా ఈ తెగులు అని మనం అనుకుంటాం. కానీ ఐగుప్తుల తెగులు వచ్చింది, అనేక రకాలైన తెగుళ్ళు వచ్చినాయి, ఒక తెగులు కాదు. ప్రతి తెగుల నుంచి కాపాడటానికి ఒక వ్యక్తిని దేవుడు పెట్టాడు. కానీ ఇవాళ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని దాని నుంచి తప్పించటం కోసం దేవుడు మనకు యేసుక్రీస్తుని పెట్టాడు. యేసుక్రీస్తు ద్వారా వాగ్దానాన్ని ఇచ్చేశాడు దేవుడు మనకి. నువ్వు చూడాల్సింది ఏంటంటే జస్ట్ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చూడాలి. ఇవాళ జరుగుతున్నా చూడకూడదు, ఇప్పుడు జరుగుతున్న దాన్ని నువ్వు అసలు చూడకూడదు. దాని వెనక దేవుడు ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నిన్ను నశించడానికి కాదు, నాశనం చేయడానికి కాదు, నిన్ను బలపరచడానికి, మేలుకే దేవుని ఉద్దేశం. అనేక మంది ఏమనుకుంటారంటే దేవుడు నశింపజేయడానికి ఇవన్నీ పెట్టాడేమో అనుకుంటారు. కాదు, ప్రతి దాని వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఇవాళ నేను ఈ విషయం ఎందుకు మీతో చెప్పాలనుకుంటున్నానంటే నీకు దేవుని యొక్క వాగ్దానం విలువ తెలియాలి. ఆ వాగ్దానం విలువ తెలిస్తేనే నువ్వు క్లియర్ అవ్వగలుగుతావు. ఎందుకంటే ఆ వాగ్దానం విలువ నీకు తెలియకుండా, దేవుడు పెట్టిన ప్రణాళిక నీకు తెలియకుండా, దేవుడు చేసిన ప్రామిస్ నీకు తెలియకుండా నీకు నిరీక్షణ ఉండదు, విశ్వాసం పుట్టదు. ఎందుకంటే ప్రతి పరిస్థితికి దేవుడు ఒక వ్యక్తిని పెట్టాడు. నువ్వు ఎదుర్కొంటున్నావు, బాధపడవచ్చు, నేను కాదంటలేదు, బాధ ప్రతి ఒక్క మనిషికి ఉంది. కానీ గుర్తుపెట్టుకో, నీ కోసం యేసు ప్రభువుని వాగ్దానంగా ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే నీ పాపం కోసం, నీ రోగం కోసం, నీ వ్యసనం కోసం, నీ మీద ఉన్న శిక్ష కోసం, ప్రతి దానికోసం, నీ అతిక్రమాల కోసం యేసు ప్రభువు ఇచ్చేసాడు. కాబట్టి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ దినాన దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను గుర్తు చేసుకో. ఎందుకంటే వాగ్దానము నేను బ్రతికించింది. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. బైబిల్ ఏం చెబుతుందంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి గుర్తుపెట్టుకో, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినాడు. కాబట్టి వాగ్దానం నీ జీవితంలో పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలంటే నీకు తెలియాల్సింది ఏంటంటే దేవుడు నీ మీద పెట్టుకున్న ప్రణాళిక ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. యేసు ప్రభుని నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు, యేసు ప్రభు ద్వారా నీకేం వాగ్దానాన్ని ఇచ్చాడు అనేది నీకు అర్థం కావాలి. యేసు ప్రభు ద్వారా నీకు ఇచ్చిన వాగ్దానం నీకు అర్థమైతే అప్పుడే నీకు నిరీక్షణ కలిగి విశ్వాసం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఎవరైతే తమ క్రియల ద్వారా నీతిమంతులుగా ఎంచాలని అనుకుంటారో వారు క్రీస్తు నుంచి బొత్తిగా వేరే ఉన్నారని చెప్తుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఎవరైతే నీతిమంతులుగా అవపరచబడతారో వారు క్రీస్తు నుంచి వేరైపోతారంట. ఎందుకంటే దానిలో ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, అయ్యా మా నీతిని బట్టి కాదు, మా క్రియలను బట్టి కాదు, దేవా జస్ట్ నీ కృప, నీ కనికరం, నీ వాత్సల్యాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఎలా మనం ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలి అంటే అసలు ఈ వాగ్దానము అసలు ఏంటి అనేది ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యం 13, అపోస్తల కార్యం 13:30. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. వాగ్దానం ఏంటంటే అసలు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి అంటే ఇక్కడ ఏమనుందంటే దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకి ఇచ్చాడు అని మేము బోధిస్తున్నామని చెప్తాం ఇక్కడ ఈ సువార్త. ఓకేనా? అది సువార్త అంట. దేవుడు ఏం చేశాడంటే పితరులకు చేసిన వాగ్దానాన్ని యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడున్న జనరేషన్కి, ఒక ప్లేస్లో ఒకళ్ళు ఉన్నారు, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానానికి దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని తీసుకొచ్చాడు. అట్లాగే ఇజ్రాయెల్ కరువులో దేవుడు ఒక వ్యక్తిని పెట్టాడు, యేసేపుని పెట్టాడు. ఐగుప్తులో మోషేని పెట్టాడు. అలాగే ఈ దినాన, ఈ సమయాన, ఈ నిబంధన, ఈ నూతన నిబంధన కాలంలో మనకి యేసు ప్రభువుని పెట్టాడు.
అదేంటంటే పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు స్వార్థ ప్రకటించుతున్నాము. నెరవేర్చాడు దేవుడు వాగ్దానాన్ని. మనం అనుకుంటాం వాగ్దానాన్ని ఎలా పొందుకోవాలి, అసలు వాగ్దానం ఏంటి అనుకుంటే, దేవుడు పితరులకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నీకు నాకు మనందరికి కూడా ఇచ్చాడు. నీవు ఈ కరువును చూసో లేకపోతే ఈ యొక్క తెగుళ్ళు చూసో నువ్వు బాధపడతా ఉండొచ్చు, నిజమే, భయపడాల్సిన విషయమే. కానీ వాగ్దానం బలమైంది, వాగ్దానం నమ్మదగింది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మన నీతిని బట్టి కాదు, కానీ ఆయన నామాన్ని బట్టి, ఆయన చేసిన మాటను బట్టి. మాట ఇచ్చి తప్పు దేవుడు కాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం తీసుకొని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. అది మనకి ఇచ్చేసాడు దేవుడు. ఇక్కడ చూడండి, రోమియోకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. రోమియోకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ ఏమనుందంటే ఎలా మనం వాగ్దానాన్ని పొందుకోవాలి, ఎట్లా మనం ఈ వాగ్దానాన్ని తీసుకోవాలి అంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక, అంటే ఇక్కడ ఏమని ఉండేది అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తాడు. అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము చేసింది ఏంటో దాన్ని మనం చేయాలి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాను. అంటే ఏంటంటే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు ఏముందంటే అవిశ్వాసం వల్ల దేవుడు వాగ్దానం గురించి సందేహించలేదు. అంటే యేసు ప్రభు ద్వారా మనకి ఇచ్చిన వాగ్దానాన్ని గురించి మనం ఎలా సందేహించకూడదు అనే దానికోసం ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అబ్రహాము కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానీ అబ్రహాము అవిశ్వాసము ద్వారా సందేహించలేదు. అన్బిలీఫ్నెస్ రాలేదు అతనికి. జస్ట్ అతను ఏమన్నాడంటే వాగ్దానాన్ని బట్టి దేవుడిని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. మాట ఇచ్చిన వ్యక్తి ఖచ్చితంగా నెరవేర్చే వ్యక్తి అని తెలుసుకొని దేవుడిని మహిమపరిచి వాగ్దానం ద్వారా బలము పొందాడు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి నీతిగా ఎంచబడిందంట. అది అతనికి ఎంచబడిందని అతని నిమిత్తమే కాదు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేపడం అని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంచబడినని మన నిమిత్తము వ్రాయబడను. ఏమని ఉందంటే ఆయన కోసమే కాదు, కానీ యేసు ప్రభువు నమ్మిన మన కోసం కూడా రాయబడిందంట. యేసు ప్రభువు నువ్వు నమ్మితే, ఇక్కడ మరలా చదువుతాను చూడండి, ఏమనుందంటే మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడను. ఏమంటున్నాడంటే విశ్వాసం ఉంచిన మన కోసము కూడా యేసు ప్రభువు యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి కూడా ఆ వాగ్దానం ఉంచబడిందంట. అయితే ఇక్కడ ఏముందంటే ఏంటి ఆ వాగ్దానం? ఆ వాగ్దానం ఏంటి? ఇక్కడ చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయం 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములో ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నవి. ఏమన్నాడంటే వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవునన్నట్టు అంట యేసుక్రీస్తు. ఓకేనా? ఎన్ని వాగ్దానాలు అయితే బైబిల్లో ఉన్నాయో ప్రతి వాగ్దానము కూడా యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు వలన నీకు అవును ఆమేన్ అన్నట్టుగా ఉంది, నాకు అవును ఆమేన్ అన్నట్టుగా ఉంది. ప్రతి వాగ్దానం నిన్ను దీవిస్తాను, నీ గర్భఫలం దీవిస్తాను, భూఫలం దీవిస్తాను అనే వాగ్దానాలు ఉండే కదా. అవి అనుకుంటున్నారా వాగ్దానాలు అంటే? అవి వాగ్దానాలే, కానీ ప్రధానమైన వాగ్దానాన్ని ఒకటి ఇచ్చాడు యేసయ్య. ఆ వాగ్దానము మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి యోహాను 1 ఇక్కడ నుంచి కాదు, యాకోబు 1
ఇది అవసరం లేదు. 1 యోహాను 2:5 నుంచి చదివితే సరిపోతుంది. ఇది ఏమని ఉండదంటే 12 నుంచి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఇక్కడ ఏమని ఉండదంటే శోధన సహించిన వాడు ధన్యుడు, దేవుడు వాగ్దానం చేసినట్లు అతడు ఏం పొందుతాడంటే జీవ కిరీటం పొందుతాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అసలు వాగ్దానం ఏంటనేది. ఓకేనా? వాగ్దానం ఏంటంటే జీవ కిరీటం. ఆ వాగ్దానం నీకు ఇచ్చింది ఏంటంటే నీ గర్భఫలం దీవిస్తాను, నీ భూఫలం దీవిస్తాను, నీ పంట దుక్కుటెద్దులు పిండి పిసుకు తొట్టి నువ్వు లోనికి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు దీవిస్తాను, ఏ రోగము నీకు అంటదు, ఏ తెగులు నేను సమీపించదు. ఇవన్నీ వాగ్దానాలే. కానీ ప్రధానమైన వాగ్దానం ఒకటి ఉంది, యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానం. యోహాను పత్రిక ఒకసారి చూడండి. యోహాను 1 యోహాను 2:25. ప్రధానం అసలు వాగ్దానం అని ఇందాక నుంచి అంటున్నాను కదా, అసలు వాగ్దానం ఏంటో చూద్దాం. నిత్య జీవం అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. యేసు ప్రభు మనకు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? నిత్య జీవం ఇస్తానన్నారు. అర్థమవుతుందా? ఎందుకంటే నేను ఈ మాట చెప్తుంది, నీకు యేసు ప్రభు నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. కానానులో ప్రవేశించడానికి ఇజ్రాయెల్కి ముందుగానే వాగ్దానం చేశాడు, పాలు తేలిన ప్రవహించే దేశాన్ని ఇస్తానని. మనకైతే వాగ్దానం చేసింది ఏంటంటే యేసయ్య నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. వాళ్ళు ప్రవేశించిన దేనికంటే అవిశ్వాసం వలన ప్రవేశించలేకపోయారు. అంటే ఆయన చేసిన వాగ్దానాన్ని నమ్మలేకపోవడం వల్ల ప్రవేశించలేకపోయారు. నేను నమ్మాల్సింది యేసయ్య చేసిన వాగ్దానాన్ని. కాలేబు యెహోషువ వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. మిగతా వాళ్ళందరూ బట్టలు చింపుకొని ఏడ్చి పెద్దగా గోల చేశారు. వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, మేము అనాకీయులు చూసాము, అయ్యో నేనేమైపోతామని వాళ్ళు పెద్దగా ఏడ్చారు. నీ జీవితంలో ఈ దినాన ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులు నీ దృష్టికి అనాకీయుల్లా ఉండి ఉండొచ్చు. ఆ పరిస్థితికి నువ్వు మిడతలా కనపడి ఉండొచ్చు. కానీ యేసయ్య నీకు వాగ్దానం చేశాడు. అవిశ్వాసం వలన యేసయ్య ఇస్తానన్న జీవ కిరీటాన్ని పోగొట్టుకోవద్దు. ఓకేనా? విశ్వాసాన్ని బట్టి వారు వాగ్దానంలో ప్రవేశించారు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులకు ముందుగానే దేవుడు వాగ్దానం చేసి నిన్ను కాపాడటానికి సిద్ధపరిచాడు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరిస్థితులు అననుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా లేవు. కానీ వాగ్దానం ఎప్పుడు నీకు అనుకూలంగానే ఉండదు. ఎందుకంటే అననుకూలంగా ప్రతికూలమైన వాతావరణం కోసం ముందుగానే రాయబడిందే వాగ్దానం. అప్పటికప్పుడు రాసింది కాదు. దేవుడు తన భవిష్యత్తు దృష్టి ద్వారా, దివ్య దృష్టి ద్వారా అతను ఏం చేశాడంటే ముందుగానే మన కోసం సిద్ధపరిచి యేసు ప్రభు ద్వారా మనకి ఇచ్చాడు వాగ్దానం. కాబట్టి జ్ఞాపకం చేసుకో, భయపడవద్దు, కలవరపడవద్దు. ఎందుకంటే యేసయ్య నీతో చెప్తున్న మాట ఏంటంటే కరువులో ఉన్నప్పుడు యేసేవుని పంపించాడు ఇజ్రాయేల్ కోసం, అన్నదమ్ముల కోసం. దాస్యంలో ఉన్నప్పుడు, తెగుల్లో ఉన్నప్పుడు, బంధించబడినప్పుడు మోషేను పంపించాడు దేవుడు. ఎందుకంటే దేవుడు విడిపించడానికి ముందుగానే వాగ్దానం దేవునికి తెలుసు, దేవుడు ఇచ్చాడు. వాగ్దానం తెలియకుండా మోషే ఒకసారి తన సొంత జ్ఞానాన్ని వాడి ఐగుప్తుని కొట్టి చంపేస్తాడు. అతను పారిపోయి తన మామ దగ్గరికి వెళ్ళి గొర్రెలు కాస్తాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పరిస్థితుల్ని విమోచించడానికి దేవుడు వాగ్దానం రాశాడు, వాగ్దానాన్ని పెట్టాడు. నీవు వాగ్దానంలో నుంచే పనిచేయాలి, నీ బలాన్ని ఆశ్రయించి కాదు. ఆ వాగ్దానము ఎప్పుడైతే అతని జీవితంలో అతనికి అర్థమైందో అప్పుడే అతను వాళ్ళని నడిపించగలిగాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అతనికి ఊహ వచ్చిన తర్వాత అతడు ఐగుప్తుల చేతిలో నుంచి ఇజ్రాయెల్ని కాపాడాలనుకున్నాడు. కానీ అసలు అతని ప్రాణాన్ని కాపాడిందే దేవుడు వాగ్దానం ద్వారా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే
మనుషులు తమ పరిస్థితులను బట్టి, మన శక్తియుక్తులను బట్టి, మన యొక్క టాలెంట్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనం గెయిన్ అవుదాం, గెటన్ అవుదాం అని అనుకుంటాం. అది కాదు. నువ్వు నమ్మవలసింది కేవలం యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రమే. అది స్థిరమైంది. భూమి ఆకాశము గతించినా నా మాట గతించదని చెప్పిన దేవుడు నాకేం చెప్తున్నాడంటే నిత్య జీవాన్ని ఇస్తాను, అవిశ్వాసం వల్ల సందేహించక శోధన సహించిన వాడికి జీవ కిరీటం ఇస్తాడని రాశాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కాబట్టి ఈ శోధనలో, ఈ పరిస్థితుల్లో నువ్వు సహించు. యేసయ్య దగ్గర ప్రార్థించే, ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వరిదలదు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, పరిస్థితులు నీకు విరోధంగా ఉండవచ్చు, వాతావరణం నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, ఆర్థిక పరిస్థితులు, రాబోయే రోజులు ఇంకా కరువుని ఎదుర్కొనే రోజులు ఖచ్చితంగా వస్తున్నాయి, ఆర్థికంగా పతనమయ్యే రోజులు వస్తున్నాయి, మరణాల సంఖ్య పెరిగే రోజులు వస్తున్నాయి. కానీ గుర్తుపెట్టుకో, యేసయ్య నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, మనల్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని యేసయ్య నిశ్చయంగా కాపాడుతాడు. ఎందుకంటే ఆయన నశింపటానికి కాదు, నశించిన దాన్ని వెదిక రక్షించడానికి వచ్చాడు. నశింపజేసే పని అయితే యేసుక్రీస్తుని పంపించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ సువార్త కాక వేరొక సువార్త బోధించేవాడు ఎవరైనా కానీ, దేవదూతలైనా కానీ అని చెప్తాడు పౌలు. కాబట్టి కాదు, నిజమేంటంటే యేసు ప్రభు నేను రక్షించడానికి వచ్చాడు. ఆయన ప్రేమ ద్వారా నేను ఆకర్షిస్తున్నాడు. కాబట్టి దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవం ఇస్తానని. పరిస్థితులను చూసి భయపడద్దు. ఖచ్చితంగా నీకు యేసయ్య ఆయన రాజ్యంలో స్థానాన్ని కల్పిస్తాడు. విశ్వాసం ద్వారా శోధనలో నువ్వు వెలుకోగలిగి ఉండు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, పరిస్థితులు నీకు వేరుగా ఉంటాయి, కానీ పరిస్థితులను దాటి దేవుడు నీతో ఉంటాడు. ఆయన వాగ్దానము బలమైంది. నీకు తెలియాల్సింది ఏంటంటే, వాగ్దానం తెలియాలి, వాగ్దానం విలువ తెలియాలి, వాగ్దానం చేసిన వ్యక్తి తెలియాలి. ఓకే, ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తెరుగుతావో నీ జీవితంలో నువ్వు అధైర్యపడవు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాడు. కాబట్టి యేసయ్య ఏమన్నాడంటే, నిశ్చయంగా నేను కాపాడుతాను, నా రెక్కల చాటున నీకు విశ్రాంతి కలుగజేస్తానని, నీకు కీడు దూరంగా ఉండదని చెప్పాడు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపిస్తాడు. యేసయ్య పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత అని చెప్పాడు, నాకు స్వస్థత అని చెప్పాడు. కాబట్టి మనకు స్వస్థతనిస్తాడు దేవుడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత. ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రుడయ్యాడు. కాబట్టి పరిస్థితులను బట్టి కాదు, ఖచ్చితంగా దేవుడు నన్ను సమృద్ధిలో తీసుకొస్తాడు. దేవుడు వాక్య భాగం దీవించుకున్నాడు. థ్యాంక్ యూ.